హాయ్ నమస్తే, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. నవరాత్రుల్లో అమ్మవారిని పూజించి నైవేద్యాలు పెడుతూ ఉంటాం. అమ్మవారికి ఎక్కువగా పాలతో ఇంకా పెసరపప్పుతో చేసిన నైవేద్యం పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల అమ్మవారి నుంచి చల్లని దీవెనలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈరోజైతే మనం పెసరపప్పుతో పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాం. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఒంటికి చలవ చేస్తుంది. దానికోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకుని పెసరపప్పు మంచి సువాసన వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా రంగు మారితే సరిపోతుంది. ఇలా వేపిన పెసరపప్పుని వేరే గిన్నెలోకి వేసుకోండి. ఈ పెసరపప్పుతో పాటు మనం పాయసం తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తున్న మరో 2 పదార్థాలు 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్, అలాగే 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం. ఈ 3 కూడా 1 గంట సేపు నీళ్లు వేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది. గంట సేపు తర్వాత బాగా నానిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని ఉడికించుకుందాం. ప్యాన్లో 1/2 కప్పు నీళ్లు వేసుకోండి. నీళ్ళల్లో మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం, పెసరపప్పు ఇంకా బియ్యం కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలు వేసుకుని వీటిని ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికేంత వరకు కూడా పాలలో ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది కదా, ఇందులోనే మనం 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. పాయసం ఉడుకుతున్నప్పుడే నెయ్యి వేయడం వల్ల ప్రసాదం మరింత రుచిగా అవుతుంది. ఇది కాస్త చిక్కబడుతూ ఉంటుంది కదా, ఇంకొక 1/2 కప్పు పాలు వేసుకోవాలి. సగ్గుబియ్యం, పెసరపప్పు ఇంకా బియ్యం ఈ 3 కూడా బాగా ఉడికిపోయాయి. చూసారు కదా, ఇవి సాఫ్ట్గా మారిన తర్వాత దీంట్లో 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. మేమైతే మెత్తటి బెల్లం వేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. తీపి ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ బెల్లంని కూడా వేసుకోవచ్చు. బెల్లం బాగా కలిసేలా కలుపుకోండి. స్టవ్ని ఆఫ్ చేసుకుని బెల్లంని ఇలా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు నేతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి. ఇక అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నవరాత్రుల్లో ఉపవాసాలు చేసే వాళ్ళకి సగ్గుబియ్యం బలాన్ని కూడా ఇస్తుంది. ఈసారి మీరు కూడా ఏదైనా ప్రసాదం చేయాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.